హలో ఏపీ ఆస్పిరెంట్స్, ఇట్స్ టైమ్ టు యునైట్ అండి. ఇట్స్ టైమ్ టు యునైట్ అండ్ ఫైట్ ఫర్ ఏ జాబ్ క్యాలెండర్ అని చెప్పుకోవాలి. సో ఇవాళ మార్నింగ్ మనకి ఒక కాల్ వచ్చింది ఫ్రమ్ ఏపీ నుంచి. మనకి నిరుద్యోగ జేఏసీ వాళ్ళు ఉన్నారు కదండి. దే రిక్వెస్టెడ్ ఆర్ అకాడమీ టు డూ ఏ వీడియో. అంటే స్టూడెంట్స్ తరపు నుంచి, అంటే స్టూడెంట్స్ని యునైట్ చేయడానికి ఒక వీడియో చేయండి అని చెప్పేసి అన్నారు. సో ఐ సెడ్ వై నాట్, ఆల్రెడీ మనం చేసాం కదండి ఆ వీడియో అని చెప్పేసి అన్నాను. సో లెట్ మీ షో యూ దట్ వీడియో. ఒకసారి నా స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను చూడండి. సో ఏబిపిఎస్సి గ్రూప్ 2 అయిపోయిన తర్వాత ఫస్ట్ అకాడమీ టు డూ ఏ వీడియో ఇస్ విఐపిఐఎస్ అకాడమీ అండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఏపీ గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయింది. అది ఎంతమంది చూసారండి? 7,900 చేంజ్ చూశారు. అండ్ వి గాట్ 91 కమెంట్స్ అండ్ 114 లైక్స్ అండ్ 5 డిస్లైక్స్ ఆబ్వియస్లీ. సో దీంట్లో క్లియర్గా చెప్పామండి మనం, ఓకేనా? మీరు గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయింది, ఇంకా నోటిఫికేషన్లు మనకి ఎక్కడా కనిపించట్లేదు, యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఏ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి మనం ఫైట్ చేసాం. సో ఐఎమ్ జస్ట్ కంటిన్యూయింగ్ అండి, నేను మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. అండ్ అగైన్ ఇది నేను ఏం చెప్తాను అంటే, దిస్ ఈస్ ఎ వీడియో వితౌట్ ఎనీ ఫిల్టర్ అని చెప్పేసి అంటాను నేను, ఓకేనా? వీడియో వితౌట్ ఎనీ ఫిల్టర్. నాకు ఇక్కడ ఏమనిపించిందో అదే మాట్లాడతాను. నేను ఎందుకు, లైక్ అతనికి చెప్పాను, ఎవరైతే కాల్ చేశారో పర్సన్, అతనికి చెప్పాను, లైక్ మళ్ళీ వీడియో చేసామనుకోండి, మేము ఏదో కోర్సెస్ కోసం చేస్తున్నాం అనుకుంటారు. అంటే లేదు సార్, మీరు ఖచ్చితంగా చేయాలి. అండ్ మేము ఆల్రెడీ మీ ప్రీవియస్ వీడియో కూడా చూసాము. కోర్సెస్ కోసం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పేర్లు కూడా మా దగ్గర ఉన్నాయి. అండ్ స్టూడెంట్స్కి జెన్యున్గా ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. అందుకే మేము మీకు ఫోన్ చేశామని చెప్పేసి అన్నారు. సో విఐపిఐఎస్ అకాడమీ విల్ ఆల్వేస్ స్టాండ్ విత్ యూ అని చెప్పేసి నేను అంటాను. అట్ ఎనీ కాస్ట్ డెఫినెట్గా నేనైతే మీకు సపోర్ట్ చేస్తాను ఈ విషయంలో. అండ్ నేను కొన్ని విషయాలు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఈ వీడియోలో మీరు క్లియర్గా వినండి, వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎనీ స్టేట్, బీట్ ఎనీ స్టేట్, ఏపీ కానీ తెలంగాణ కానీ, మనకి ఒక జాబ్ క్యాలెండర్ అనేది ఉండాలండి. జాబ్ క్యాలెండర్ ఉండడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే, స్టూడెంట్స్ ప్రాపర్గా, ఇప్పుడు గ్రూప్ 1 ఉంటే గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆ నోటిఫికేషన్ తగ్గట్టుగా వాళ్ళు సెగ్రిగేట్ అయిపోతారు. గ్రూప్ 2 ఉంటే గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఏదీ లేకోకుండా ఒక నోటిఫికేషన్ ఇచ్చారనుకోండి, మనకి ఏమవుతుంది? ఇక్కడ కాంపిటీషన్ పెరుగుతుంది, ఫస్ట్ థింగ్. అదే ఒక జాబ్ క్యాలెండర్ ఉంటే ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆ ఎగ్జామ్కే ప్రిపేర్ అవుతారు. అండ్ ఎన్ని నోటిఫికేషన్స్ అయినా అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్ట్ అయినా ఉండనివ్వండి, బట్ పీపుల్ విల్ షిఫ్ట్ అనమాట. గ్రూప్ 1కి గ్రూప్ 1, గ్రూప్ 2కి గ్రూప్ 2, గ్రూప్ 3 అలా షిఫ్ట్ అవుతూ ఉంటారు అనమాట. సో దట్ ఇక్కడ కాంపిటీషన్ కొద్దిగా తగ్గుతుందని, రైట్? నెక్స్ట్ థింగ్, ఇప్పుడు నేను ఏపీ అండ్ తెలంగాణ రెండు అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటో నేను హార్ట్ఫుల్గా చెప్తాను. ఏపీ ఆస్పిరెంట్స్ హర్ట్ అయినా పర్లేదు, బట్ నేను ఎప్పుడు నిజాలే చెప్తాను అండి. తెలంగాణ ఆస్పిరెంట్స్కి ఏంటంటే, ఒక, అంటే మనం ఫైట్ చేసి, మన అంటే ఇప్పుడు ఫైటింగ్ అంటే మన హక్కు అండి. అంటే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కోసం ఫైట్ చేయడం మన హక్కు. తెలంగాణ ఆస్పిరెంట్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఒకటి ఏదన్నా అనుకుంటే అది సాధించే వరకు కూడా ఫైట్ చేస్తూనే ఉంటారు. అండ్ ఇక్కడ ఏపీ ఆస్పిరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే, మధ్యలో గివ్ అప్ ఇచ్చేస్తున్నారు. అండ్ మనకెందుకులే అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అనమాట. సో మనము మన హక్కుల కోసం ఫైట్ చేయాలండి. ఎట్ వాట్ కాస్ట్ అంటే, ఇక్కడ మీ ప్రిపరేషన్ ఎక్కడ కూడా హిండర్ అవ్వకూడదు. అంటే మీ ప్రిపరేషన్ నుంచి మీరు ఎక్కడ కూడా డైవర్ట్ అవ్వకోకుండా మీరు ప్రిపరేషన్కి టైం తీసుకోవాలి. అండ్ ఇలాంటి ఇష్యూస్ మీద ఫైట్ చేయడానికి కూడా కొద్దిగా టైం మీరు కేటాయించుకోవాలి. ఇప్పుడు రెగ్యులర్గా మన ఇన్స్టాగ్రామో లేకపోతే ఆ యూట్యూబ్లో చెత్త వీడియోలు చూసే బదులు, ఓకే మనకు అసలు కావాల్సింది ఏంటి అండ్ వాట్ షుడ్ బి ఫైట్ ఫర్ అని చెప్పేసి మీకు తెలియాలి. కాబట్టి ఆ వీడియోస్కి స్పెండ్ చేసే టైం మీరు ఇక్కడ మీ హక్కుల కోసం ఫైట్ చేస్తే ఇట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్ అండి. బికాస్ ఒక జాబ్ క్యాలెండర్ మీకు ఉంది అనుకుంటే మీ యొక్క లైఫ్ చేంజ్ అయిపోతుంది అని చెప్పుకోవాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో చెప్పనా? తెలంగాణలో మనకి స్టేట్ బైఫర్కేషన్ తర్వాత ఒక నోటిఫికేషన్ కూడా లేదు, గ్రూప్ 1. అండ్ లిటరల్గా మాట్లాడుకున్నట్లయితే 2011 నుంచి ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా తెలంగాణలో లేదు. అంటే రీసెంట్ నోటిఫికేషన్ 2023 నోటిఫికేషన్ పక్కన పెట్టేస్తే, అంటే ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అండి. 10 సంవత్సరాలు అంటే ఒక డికేడ్. ఒక డికేడ్ అంటే ఒక జనరేషన్ మొత్తం పోయింది. ఎక్కడికి పోయింది? అంటే వాళ్ళకి ఎవరైతే గ్రూప్ 1 నేను సాధించాలి అని అనుకునే వాళ్ళ కళ ఏదైతే ఉందో ఆ కళ వాళ్ళకి నెరవేరలేదు. మరి ఏజ్ అయిపోతుంది, ఇంట్లో పెళ్లి సంబంధాల టెన్షన్ ఉంటుంది. సో పెళ్ళిళ్ళు చేసుకోనో లేకపోతే ప్రైవేట్ జాబ్లోనో ఇంకా ఇతర ఇతర జాబ్స్లో సెట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కళ ఎప్పటికీ కూడా కళ్ళలాగా నిలిచిపోయింది అనమాట. సో ఏపీ ఆస్పిరెంట్స్కి ఆన్ ద అదర్ హ్యాండ్ కొద్దిగా మంచి ఏం జరిగింది అనుకుంటే, నోటిఫికేషన్స్ వచ్చాయండి మనకి. ఇప్పుడు 2016 నోటిఫికేషన్ వచ్చింది, 18లో నోటిఫికేషన్ వచ్చింది, గ్రూప్ 1 గురించి మాట్లాడుతున్నాను. 22లో నోటిఫికేషన్ వచ్చింది, 23లో కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది. బాగానే ఉంది. కాకపోతే
ఇప్పుడు ఏ అదర్ నోటిఫికేషన్స్ ఇవ్వకోకుండా ఓన్లీ ఒకటే నోటిఫికేషన్స్ ఇవ్వడం వల్ల స్టూడెంట్స్కి ఖచ్చితంగా అన్యాయం జరిగినట్టే అవుతుందండి. బికాజ్ ఇక్కడ మనం చాలా మంది ఆస్పిరెంట్స్ ఇప్పుడు కొన్ని టెక్నికల్ జాబ్స్ కోసం చూసే వాళ్ళు ఉంటారు, నాన్ టెక్నికల్ వాటి కోసం చూసే ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఒక క్లారిటీ అనేది రావాలి గవర్నమెంట్ నుంచి. సో మీరు ఎలా ఫైట్ చేయాలి? మీరు ఏమన్నా రోడ్ల మీదకి ఎక్కేసి ఫైట్ చేయాలా అంటే అలాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయండి. వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు ఫైట్ ఇన్ ఏ పీస్ఫుల్ మేనర్. ఓకేనా? మనకి ఇప్పుడు ఏంటంటే మాబ్ అంటే తెలుసు కదండి మీకు. సో ఒక అన్నెసరీ గ్యాదరింగ్ని మనం మాబ్ అని పిలుచుకుంటూ ఉంటాం కదా. ఒక మాబ్ మనం ఫామ్ అయినప్పుడు అక్కడ ఖచ్చితంగా పీస్ఫుల్ మీన్స్లోనే మనం గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయాలి. దట్ ఈస్ వన్ వే అని చెప్పుకోవచ్చు. ఇంకొక వే ఏంటి మన చేతిలో ఉండేది? ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా యునైట్ అయిపోయి మీరేం చేయొచ్చు? మీ దగ్గరలో ఉన్న ఎమ్మెల్యే గారికి కానీ, ఎంపీ గారికి కానీ, లేకపోతే మినిస్టర్ గారికి ఎవరైతే ఉన్నారో మీరు రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని మీ యొక్క రిప్రజెంటేషన్లు ఇవ్వాలి వాళ్ళకి. సార్ ఇలా మాకు జాబ్ క్యాలెండర్ లేదు, గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఆల్రెడీ మోర్ దాన్ ఇయర్ అయింది, మా పరిస్థితి ఏంటి, నిరుద్యోగుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు నిరుద్యోగులకి సంబంధించిన ఒక జేఏసీ ఉంది కదండి. మరి వాళ్ళు ఎంతవరకు మీకు సపోర్ట్ చేయగలరు? మీరు వాళ్ళకి సపోర్టివ్గా ఉండి మీరు యునైటెడ్గా ఫైట్ చేయగలిగితేనే వాళ్ళు సపోర్ట్ చేయగలరు మీకు. లేదంటే ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా సపోర్టివ్గా లేకపోతే వాళ్ళు ఎంతవరకు ఫైట్ చేయగలరండి? సో వాళ్ళ పరిస్థితి కూడా మీరు ఆలోచించండి. సో వాళ్ళ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఆలోచించండి. వాళ్ళు మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. సో ఇక్కడ మీరేం చేయాలి? మీరు వాళ్ళకి సపోర్టివ్గా ఉంటే వాళ్ళు కూడా మీకు సపోర్టివ్గా ఉండి గవర్నమెంట్కి ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. అండ్ నారా లోకేష్ గారు ఉన్నారు, ఆయన ట్విట్టర్లో లేదా ఎక్స్లో యాక్టివ్గా ఉంటారు. కాబట్టి మీరు వాటికి రీట్వీట్లు చేయడం కానీ, లేకపోతే మీరు ఏదన్నా ట్వీట్ పెట్టేసి దాన్ని రీట్వీట్ చేయమని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కానీ, ఇలా మీరు చేస్తూ ఉండాలి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన అపాయింట్మెంట్ తీసుకోవాలి. అండ్ దెర్ ఆర్ మెనీ అదర్ వేస్ అండి మీరు ఫైట్ చేయాలి అనుకుంటే. బట్ ఇట్ షుడ్ నాట్ హిండర్ యువర్ ప్రిపరేషన్ అని చెప్పేసి అంటాను. ఓకేనా? సో ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రిపేర్ అవుతూ ఉండండి. అండ్ జాబ్ క్యాలెండర్ కోసం కూడా ఫైట్ చేయండి. డెఫినెట్గా అది మీకు హెల్ప్ అవుతుంది. అండ్ నేను ఇప్పుడే ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేశానండి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఓకే, ఒక గ్రూప్ ఏపీ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఇప్పుడే ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగిందండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే దీంట్లో జాయిన్ అవ్వండి, మీ ఫ్రెండ్స్ని కూడా యాడ్ చేయండి. డెఫినెట్గా విల్ చూస్ ఏ ప్లేస్ ఎక్కడైతే మనకి కంఫర్టబుల్గా ఉంటుందో. ఒకవేళ మనం డైరెక్ట్గా వెళ్ళి ఏదన్నా నిరసన తెలపాలి అనుకుంటే పీస్ఫుల్ మీన్స్లో, మీరందరూ కూడా యునైట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఏపీ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఉంది కదండి, ఇక్కడ ఒక చెయ్యి గుర్తుతో దీంట్లో మీరు సెర్చ్ చేయండి, డైరెక్ట్గా టెలిగ్రామ్లో వస్తుంది. జాయిన్ అయ్యి మీ ఫ్రెండ్స్ని కూడా యాడ్ చేయండి. లెట్స్ టుగెదర్ ఫైట్ ఫర్ ఏపీ జాబ్ క్యాలెండర్. రైట్? మీ భవిష్యత్తు లేదా మీ బ్రతుకులు మారాలి అనుకున్నట్లయితే వీ హ్యావ్ టు హ్యావ్ ఎ జాబ్ క్యాలెండర్. And VIPIS Academy will always support AP students in fighting for job calendar. Thank you. Have a great day. Jai Hind.